ముందు అందరికి వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇంట్రో కూడా అనమాట. ఫస్ట్ జీ అంటే గౌతమ్, వి అంటే వివేక్. సో ఇప్పుడు మీ ఆన్ ద స్పాట్. సో హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీవి క్రియేషన్స్. సో హైలైట్ అవుతుంది. సో గైస్ జీవి క్రియేషన్స్ అంటే గౌతమ్ వివేక్ క్రియేషన్స్. సో అట్లుంటది అనమాట. శ్రీశైలం మళ్ళా పోయేడుతుంది. శ్రీశైలం మన కార్ అనుకుంటారు కానీ మనకు వచ్చేస్తుంది. సో కమ్ బ్యాక్ వేరే లెవెల్ ఉంటది. సో వస్తాయి. టైటిల్ ఎట్లా చేంజ్ చేస్తారు? టైటిల్ చూసురుగా మనకు ఫైనల్ గా అయితే మనకు జీవి క్రియేషన్స్ అని మొత్తం లోగోని అయితే చేంజ్ చేసేసాం. మేము కూడా చేంజ్ చేసాం. ఫస్ట్ ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో మెల్ల ఫస్ట్ స్టెప్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. సో షార్ట్ ఫిలిం అయితే ఉంది చిన్నది, అది కూడా వస్తుంది తొందరలోనే వస్తుంది ఆ షార్ట్. సో మాతో అయినంత వరకు మంచి. మీకు ఈ వీడియోలో నాకు గోల్ ఏందో చెప్తున్నా చూడండి గైస్. సో ఒక్కొక్కడు ఎన్ని మాటలు అన్నాడో అలా నోరు ముప్పాలని ఆశ కాదు. సినిమాలో ఛాన్స్ అయితే వచ్చింది మా తమ్మునికి. సినిమాకి అయితే పోతున్నాడు అన్నమాట. సో మా డాడీకి తెలుసు కంటెంట్ మీకు ఇవ్వాలని మేము ఇంత మంచి నేమ్ అయితే టైటిల్ అయితే క్రియేట్ చేసాం. మళ్ళా మా తమ్ముడు కూడా కాదు అసలుకి మా ఛానల్. సో 100K మా తమ్మునికి ఒక సినిమాలో ఛాయిస్ అయితే వచ్చేసింది. స్క్రీన్ లో మనం ప్లే అవుతున్నాం అంటే అది ఎంత సంతోషము. అది ఒక క్రియేటర్ కి తెలుసు, కంటెంట్ క్రియేటర్ కి తెలుసు. సో 3, 2, 1. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీవి క్రియేషన్స్. సో గైస్ ఇట్లుంటుంది, హైలైట్ ఉంది అసలుకి. సో క్రియేషన్స్ అంటే ఒక క్రియేటింగ్ చేయాలి ఏదైనా కొత్త. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ వాల్గా వీడియోస్. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ముందు అందరికి వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇంకోటి ఇప్పుడు మనం ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట. ఛానల్ నేమ్ అండ్ లోగో, ఛానల్ పేరు, మన ఇంట్రో కూడా అనమాట. ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో ఏమొస్తుందో ఇంట్రో అనమాట. సో అప్పుడు వేరే వస్తుండే. సో ఇప్పుడు మొత్తం మార్చేస్తున్నాం. లోగో పేరు కూడా మార్చేస్తున్నాం. పేరు కాదు, సో జిఎస్ ఉండే కదా మనకి, ఇప్పుడు జీవి అవుతుంది. జీ అంటే గౌతమ్, వి అంటే వివేక్. సో ఇప్పుడు మీ ఆన్ ద స్పాట్ జీవి క్రియేషన్స్ అనమాట. ఒకసారి మనం దాని అయితే నేర్చుకుందాం. సో హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీవి క్రియేషన్స్. సో హైలైట్ అవుతుంది. సో గైస్ సో మనం అయితే ఆన్ ద స్పాట్ ఫోన్ లోనే లోగోని అయితే చేంజ్ చేసుకున్నాం. సో చేయమంటాం ఛానల్ పేరు అయితే ముందే మొత్తం డిసైడ్ అయిపోయినాం. జీవి క్రియేషన్స్ అంటే గౌతమ్ వివేక్ క్రియేషన్స్. సో అట్లుంటది అనమాట. సో అన్ని మొత్తం మంచి కంటెంట్ 100K అయినాక సపోర్ట్ చేస్తే మంచి కంటెంట్ మేము ముందరికి అయితే తెస్తాం గైస్. సో సపోర్ట్ చేస్తూనే ఉండరు. మేము జర ఏమంటారు, శ్రీశైలం మళ్ళా పోయేడుతుంది. శ్రీశైలం పోతాం. సో శ్రీశైలం కి మన కార్ అనుకుంటారు కానీ మన కార్ వస్తుంది త్వరలో వచ్చేస్తుంది. సో కమ్ బ్యాక్ వేరే లెవెల్ ఉంటది. సో
కాలే వస్తే నెక్స్ట్ లెవెల్ వీడియోలు వస్తాయి ఇంకా మంచిగా. టైటిల్ ఎట్లా చేంజ్ చేస్తారు? టైటిల్ నేమ్ ఎట్లా చేంజ్ చేస్తారు? చేంజ్ సో గైస్ తెలుసు. నేమ్ కూడా చేంజ్ చేయడానికి వస్తుంది అది. అట్లాంటి యూట్యూబ్ సో గైస్ మీకు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీకు ఇలా ఏమంటారు స్క్రీన్ రికార్డ్ చేస్తున్నారు గైస్. స్క్రీన్ ఓకే స్టార్ట్ 3 2 1 స్టార్ట్. సో గైస్ మనకి ఇక్కడైతే 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అనమాట. మీరు సపోర్ట్ చేస్తే 100K వరకు కూడా అవుతాం. మంచి మంచి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఛానల్ నేమ్ పెన్సిల్ చూస్తారు కదా, పెన్సిల్ ఐకాన్ అయితే క్లిక్ చేసినాం. క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఇందులోకైతే వెళ్ళిపోయినాం గైస్. సో మొత్తం తీసేస్తున్నాం. చాలా బాగా అనిపిస్తుంది గైస్ తీసేస్తున్నాం. మొత్తం క్యాపిటల్. సో మొత్తం క్యాపిటల్ తో GV స్పేస్ ఎలా స్పేస్ అయితే వద్దు స్పేస్ ఇద్దాం. GV క్రియేటేషన్ స్పెల్లింగ్ ఏమో క్రియేటేషన్ స్పెల్లింగ్స్ కూడా వస్తాయి. ఎందుకు చదువుకుంటారా? తెలుగులో వస్తుంది ఇది. సిఆర్ అదే రా కొట్రా. CRE TI అదే మైక్ ఉంది ఏమో నాకు. క్రియేటేషన్స్ చెప్పు. సో గాయస్ దీన్ని మొత్తం అరే ఇది వస్తలేదు గాయస్. ఆగు ఒక నిమిషం ఆగు. ఇంగ్లీష్ పైన క్రియేటేషన్స్. సో గాయస్ వచ్చింది అనుకోరి. సో చూసారా క్రియేటేషన్ ఫస్ట్ వచ్చేసి C వచ్చేసి బిగ్ వర్డ్ గాయస్. GV క్రియేటేషన్స్ సేవ్. సో మనం ఛానల్ నేమ్ అయితే చేంజ్ అయిపోయింది గాయస్. దీనిలో కూడా ఇంట్రో వేరే ఇంట్రో ఈ వీడియో ఫస్ట్ ఇంట్రో ఆల్రెడీ మీరు చూసింటారు. ఫస్ట్ ఇంట్రో చూసింటారు. ఇప్పుడు వేరే ఇంట్రో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ కూడా అడుగుతుంది గాయస్. మనం ఎంటర్ చేసేసాం. సో గాయస్ నేమ్ అయితే చేంజ్ అయిపోయింది. లోగో చేంజ్ GS ఉంది కదా దాన్ని GV చేద్దాం. సేమ్ లోగోనే బట్ S బదులు వస్తుంది అంతే. చూస్తారు కదా గాయస్ ఇది అనమాట. ఆ లోగో కింద కూడా GV క్రియేటివిటీ అని చిన్న అదంతా రాదు గాయస్. అదంతా కనబడదు ఎందుకంటే సర్కిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి మనకు కనబడదు. సో గాయస్ మనకు సెకండ్స్ లా వెరిఫై మళ్ళీ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది గాయస్. తొందర రా. సో ఫింగర్ ప్రింట్ అయితే ఎంటర్ చేసినాం అనుకోరి అయిపోయింది. మన ఇంట్రో అయితే చేంజ్ అయిపోయింది. చేసాం అనుకోరి. ఇంట్రో కాదు సారీ టైటిల్ మన నేమ్ చేంజ్ అయిపోయింది. లోగో చేంజ్ అయిపోయింది. ఇంట్రో కూడా వేరే. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మాకు ఇంకా మంచి మంచి కంటెంట్ మేము ముందుకు వస్తాము. మంచిగా ఇంకా వేరే కంటెంట్స్ చాలా ముందుకు వస్తాం. అయితే సపోర్ట్ చేయండి గాయస్. సో గాయ్స్ చూసురుగా మనకు ఫైనల్ గా అయితే మనకు GV క్రియేటేషన్స్ అని మొత్తం లోగోని అయితే చేంజ్ చేసాం. నేమ్ కూడా చేంజ్ చేసాం. మంచి కంటెంట్ తో అయిపోయింది గాయ్స్. సో మనం స్క్రీన్ రికార్డ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. సో సేవ్ అయితే కొట్టేసుకున్నాం రైట్. సో ఇప్పుడు మనం అయితే మాట్లాడుకున్నాం గాయ్స్. థ్యాంక్ యూ గాయ్స్ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఫస్ట్ ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో మెల్ల చేసుకుంటానే మేము హై లెవెల్ అయితే పోతాం అనమాట. ఫస్ట్ స్టెప్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. సో మొత్తం 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ 3 స్టెప్స్ ఎక్కించే వరకు అయితే మాకు సపోర్ట్ చేయండి గాయ్స్. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ తర్వాత స్టార్ట్ ప్రాంక్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే షార్ట్ ఫిలిం అయితే ఉంది చిన్నది. అది కూడా వస్తుంది తొందరలోనే వస్తుంది. ఆ షార్ట్ ఫిలిం కూడా. సో ఆ షార్ట్ ఫిలిం పేరు ఇప్పుడు వెబ్ సిరీస్ అనమాట. చిన్న వెబ్ సిరీస్. సో మాతో అయినంత వరకు మేము మంచి మంచి కంటెంట్ లో క్లారిటీతోనే ముందుకు వస్తాం. ఇప్పుడు ఏదో ఉన్న ఫోన్ తోనే చేస్తున్నాం అంతే.
ఏదో మీ సపోర్ట్ ఉంటే ఎక్కువ ఏం స్ట్రెస్ మేము నాకు గోల్ ఏం తెలుసు. సో గైస్ మీకు ఈ వీడియోలో నాకు గోల్ ఏందో చెప్తున్నా చూడండి గైస్. సో ఒక్కొక్కడు ఎన్ని మాటలు అన్నాడో అలా నోరు ముప్పాలని ఆశ. వచ్చింది అన్నమాట, ప్రమోషన్ కాదు సినిమాలో ఛాన్స్ అయితే వచ్చింది మా తమ్మునికి. విజయ్ 3 months లో అయితే మా తమ్ముడు ఆ సినిమాలో పోతుండు. ఇంకా ఆ సినిమా కూడా కొంచెం ముందు పోతే ఇంకా ఆ సినిమా అప్డేట్ అయితే చెప్తున్నా నేను. ఇంకా 2 months లా మా తమ్ముడు సినిమాకి అయితే పోతున్నాడు అనమాట. సో మా డాడీ సర్ప్రైజ్ అన్నమాట మాకు. ఇది గుడ్ న్యూస్. ఇంకోటి ఇప్పుడు ఇంకా మన యూట్యూబ్ లో వచ్చింది 1K మాత్రమే. ఇంకా ఏమంటారు ఇంకా అసలుకి 100K కూడా కాదు అసలుకి మా ఛానల్. సో 100K మా తమ్మునికి ఒక సినిమాలో ఛాయిస్ అయితే వచ్చేసింది. మాకు అదొకటి ఆనందంగా ఉంది, మంచిగా సంతోషం ఉంది. సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇంకోటి ఇమ్రాన్ అన్న కూడా స్క్రీన్ లో మనం ప్లే అవుతున్నాం అంటే అది ఎంత సంతోషము. అది ఒక క్రియేటర్ కి తెలుసు, కంటెంట్ క్రియేటర్ కి తెలుసు. సో ఓకే గైస్, సో మళ్ళా వీడియో కూడా లాగ్ అయిపోతుంది. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి మళ్ళీ ఒకసారి మనం ఇంట్రో ప్రాక్టీస్ అవుతుంది. సో 3, 2, 1. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీవి క్రియేషన్స్. సో గైస్ ఇట్లుంటుంది, హైలైట్ ఉంది అసలుకి. సో అసలు నేమ్ ఎందుకు క్రియేట్ చేసాం అంటే క్రియేటేషన్స్ అంటే ఒక క్రియేటివిటీగా ఉండాలనేసి మన మైండ్ కూడా కొంచెం క్రియేటివ్ అన్ని ఉంటాయి. అలానే మన మైండ్ కూడా అన్ని క్రియేట్ చేయాలి. ఏదైనా కొత్త వీడియో ఏదైనా చేయాలి, మంచిగా యూట్యూబ్ లో లేని వీడియోస్ మేము క్రియేట్ చేసి కంటెంట్ మీకు ఇవ్వాలని మేము ఇంత మంచి నేమ్ అయితే టైటిల్ అయితే క్రియేట్ చేసాం. రైట్. మళ్ళా మా తమ్ముడు ఏమంటారు అది కూడా అప్డేట్ ఇస్తాను. సో ఓకే గైస్, సో ఇదన్నమాట వీడియో వచ్చేసి మళ్ళీ థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.